హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, రోడ్ వీడియో చూపిస్తున్నారు, ట్రావెలింగ్ వీడియో చూపిస్తున్నారు, ఏదో బ్లాగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మేమైతే లాస్ట్ ఫ్రైడే మా ఫ్రెండ్స్ అందరం కలిసి జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కదా, కాబట్టి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఆ తల్లి దర్శనం చేసుకోవడానికి అయితే మేమందరం మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట. ఇది హైదరాబాద్లో ఎక్కడ ఉంది, జూబ్లీ హిల్స్లో ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55 అండి, రోడ్ నెంబరు. అక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. హైదరాబాద్లోనే ప్రసిద్ధి శక్తి ఆలయాల్లో ఒకటి మన పెద్దమ్మ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలయం అయితే. ప్రస్తుతం మనమైతే రోడ్ నెంబర్ 55 వరకు అయితే ఉన్నామండి. ఇక్కడి నుంచి మనం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూసారా, గుడి ప్రాకారం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేము వెళ్ళిన రోజు కొంచెం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఆకంటకం లేకుండా మేము అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మేము పోయిన అర్ధ గంటలో గుడి అయితే టెంపుల్ అయితే మూసేశారు. ఇది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తెరచబడి ఉంటుంది. తర్వాత 3 గంటల నుండి రాత్రి వరకు అయితే తెరవబడి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము పదండి, అమ్మవారిని దర్శించేసుకుందాము. ప్రస్తుతం కనిపించే పెద్ద రాజగోపురం మరియు ఆలయ నిర్మాణం 1990లో అభివృద్ధి చేయబడిందండి. ఇప్పుడైతే ఇక్కడ ప్రత్యేకతలైతే చెప్తాను చూడండి. బోనాల పండగ సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం రథోత్సవం, చండీ హోమం ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. భక్తుల ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోసం మొక్కులైతే మొక్కుకుంటారండి. ఇక్కడ మొక్కుకున్న ప్రతి ఒక్క మొక్కు అమ్మవారు తీరుస్తారండి. భక్తుల నమ్మకం అన్నమాట. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, స్థల పురాణం ప్రకారం అమ్మవారు రాక్షస సంహారం అనంతరం ఈ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు రక్షణ దేవతగా అమ్మవారిని కొలవబడుతున్నారండి, పెద్దమ్మ తల్లిని. ఈ పెద్దమ్మ తల్లి సాక్షాత్ దుర్గమ్మ అవతారం అని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందామండి. బోనాల సందర్భంగా చాలా జనాలైతే ఉన్నారనమాట. ఇక్కడ ఒక వందల కొద్ది జనాలైతే అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చారు. మేము అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చామన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ అమ్మవారి చీరలైతే వేలంపాట వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ మేమైతే వెళ్తూ ఉన్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. జనాలు ఎక్కువ మంది ఉన్నా కూడా మాకైతే దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందనమాట. ఇక్కడైతే చీరల వేలం పాటలో చాలా మంది పాల్గొంటూ ఉన్నారనమాట. మేము వెళ్ళే తల్లికి పులిహార ప్రసాదాలు అయితే క్లోజ్ అయితే చేయబడింది. అన్నదానానికి అన్ని వేరపాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నాగదేవత దర్శనానికి కూడా వెళ్దాము అనుకున్నాం, కానీ ఆ టైంకి అయితే గుడి అయితే క్లోజ్ చేయబడింది. కాబట్టి మేమైతే తిరిగి వచ్చేసామన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి పునర్నిర్మాణ అభివృద్ధికి నిర్వహించిన ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత మాజీ మంత్రి పిజి జనార్దన్ రెడ్డి గారు చాలా మంచిగా అభివృద్ధి చేశారండి గుడిని అయితే. తర్వాత ఇక్కడ నుంచి గోశాలకు కూడా వెళ్ళామండి. గోశాల కూడా చాలా బాగుందన్నమాట. నేను వెళ్ళినప్పుడు గోశాల అనేది లేదు. ఈ మధ్య ఏమైనా పెట్టారేమో అయితే నాకైతే తెలియదు అనమాట. మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. చూసారా, గుడి ప్రాంగణం ఎంత బాగుందో కదా. చాలా బాగుందండి అమ్మవారి టెంపుల్ అయితే. మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి టెంపుల్ని అయితే దర్శనం చేసేసుకోండి. అక్కడ నుంచి మేమైతే చాలా ఆకలిగా ఉందనేసి మేమైతే కృష్ణాపట్నంకి అయితే వచ్చేసామన్నమాట. జూబ్లీ హిల్స్లో ఉన్న బ్రాంచ్ అనమాట కృష్ణాపట్నం. అక్కడికైతే వచ్చేసాము. అక్కడ మేము తిన్న ఫుడ్ అయితే చూపిస్తాను చూడండి. చాలా స్పైసీగా ఉందండి ఫుడ్ అయితే. చిన్నపిల్లలు అయితే అస్సలు తినలేరనమాట. పెద్దవాళ్ళు అయితే ఓకే తినచ్చు, కానీ స్పైస్ లెవెల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బిర్యానీస్, పన్నీర్ బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, ఇలాగా 3 రకాల బిర్యానీలు అయితే తెప్పించుకున్నాం అనమాట. బిర్యానీ అయితే చాలా బాగుందండి.
కృష్ణపట్నంలో మీరు టేస్ట్ చేయాల్సిన డెజర్ట్ వచ్చి మ్యాంగో డిలైట్ అండి. సూపర్‌గా ఉంది. రైస్ కూడా చాలా బాగా ఉడికిందనమాట. చూసారా ఇక్కడ చిన్న ఎద్దుల బండి, చెక్కతో చేసిన బొమ్మలండి. భలేగా అనిపించాయి నాకైతే. సూపర్‌గా ఉన్నాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా! తర్వాత తినేసి ఒక్కొక్కరం అయితే బయటికైతే వచ్చేసామన్నమాట. మేము అమ్మవారి దర్శనం చేసుకొని, తినేసి మేమైతే మళ్ళా తిరిగి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ కొన్ని పిక్స్ మేము తీసుకున్న ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను అమ్మవారి ఫోటోతో సహా. ఓకేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి టెంపుల్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.